మనము మన పాపముల ద్వారా, మన ప్రాచీన స్వభావం ద్వారా, వాటి యొక్క నడవడిక ద్వారా, అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు పరిస్థితుల ద్వారా మనలో ఏర్పడినటువంటి ఆ పాపము కానీ, శాపం కానీ, వీటన్నింటి నుంచి ఆయన వెల చెల్లించి మనల్ని విడిపించి మనకు ఆయన రైచియస్నెస్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రైట్ స్టాండ్ విత్ గాడ్ అనే ఆ రైచియస్నెస్ని, ఆ నీతి అనే దాన్ని మనము మన యొక్క సామర్థ్యంతో, మన యొక్క ప్రయాసతో, మన యొక్క కార్యాలతో, మన యొక్క దానిలతో మనం పొందుకోలేదు. కానీ ఇది ఆయన మనకిచ్చినటువంటి కృప. ఆయన కృప కనికరము ద్వారానే ఆయన అనుగ్రహించినటువంటి దీని ద్వారా మనము తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తులాగా నివసించటానికి, క్రీస్తులాగా జీవించటానికి, క్రీస్తులాగా మన యొక్క అనుదిన జీవన విధానంలో కొనసాగటానికి ఆ సామర్థ్యమును ఆయనే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అపవాది అనేక సార్లు మనకు నాకింగ్ లాగా, జోరీగా లాగా, జీ అనే ఒక జోరీగా ఉంటుంది. అది ఎంత తోలినా సరే ఆ సౌండ్ మనకి ఇరిటేషన్ కలిగా చేసేలాగా జీ అంటూనే ఉంటుంది. అలా వాడు ఆల్వేస్ ఏంటి అంటే, ఇగో నువ్వు ఇది చేసావు, నువ్వు ఇంకా పాపివి, నువ్వు అంత పరిశుద్ధునివి కాదు, ఇక నువ్వు ప్రార్థన చేస్తే ఇలా 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 అలా జోరీగలాగా సనుగుతూ గొనుగుతూ ప్రామినెస్ ఇస్తూ ఉంటుంది. కానీ నీవు లేచి నిలవబడవలసింది ఏంటంటే, నాకు ఈ నీతి, ఈ రైచియస్నెస్ అనేది నా ప్రభు తను కలువరి సిలువలో వెల చెల్లించి నాకు అనుగ్రహించబడినటువంటి నీతి అన్నది క్లెయిమ్ చేయాలి, ప్రొక్లెయిమ్ చేయాలి, ఆర్భాటముతో ప్రకటించాలి. ఎంతగా నీవు ప్రకటిస్తావో, ఎందుకు నేను పదే పదే ఈ పదాన్ని ప్రకటించటంలో ఆర్భాటముతో ప్రకటించాలి అంటానంటే, ఎప్పుడైతే నీవు కాన్షియస్ కలిగి ఉంటావో, నీ తండ్రి, నీ ప్రభు, నీ రక్షకుడు నీకు అనుగ్రహించిన దాని గురించినటువంటి నిశ్చయతను ఎప్పుడైతే నీవు స్థిరపరచుకుంటావో, ఆ నిశ్చయత నీలో ఉంటుందో, అప్పుడు నువ్వేం చేస్తావంటే దిగ్గున లేచి ఆర్భాటంతో ప్రకటిస్తావు. ఎందుకంటే ఇది నా క్రియల వలన వచ్చినది కాదు, నా ప్రభు తన కృప చొప్పున, తన యొక్క ప్రేమ చొప్పున, తన యొక్క కనికరము చొప్పున నాకు అనుగ్రహించినటువంటి ఈ స్థితి అని చెప్పగలుగుతావు. అది చెప్పగలిగే స్థితి మన ప్రభువు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా.